రష్యా కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది. ఉక్రెయిన్ S-400ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి టెక్నాలజీతో డ్రోన్స్ను తయారు చేసి రష్యా మీద అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఉపయోగించి ఉక్రెయిన్ ఫైటర్ జెట్స్ని కూల్చిపడేసింది. మొత్తం 5 ఉక్రెయిన్ ఫైటర్ జెట్స్ రష్యాలోకి చొచ్చుకొచ్చి మరికొద్ది నిమిషాల్లో టార్గెట్ దగ్గరికి చేరుకుని దాడులు చేస్తాయనగా రష్యన్ ఎయిర్ డిఫెన్స్ 4 జెట్స్ని కొద్ది సెకండ్ల తేడాతో కూల్చిపడేసింది. ఒక జెట్ మాత్రం తప్పించుకుంది అందులోంచి. రష్యా మాత్రం తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఎట్లాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రయోగించింది మిస్సైల్స్ కాదు, కానీ ఒక కొత్త రకం ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ EMP ప్రయోగించింది అన్నటువంటిది ఇప్పుడు ప్రపంచం గుర్తించింది. అంటే రష్యాకి సంబంధించిన రాడార్లకి అందని పరిజ్ఞానాన్ని మేము కనుక్కున్నామని ఉక్రెయిన్ సంతోషపడుతుంటే, ఆ విమానాలతో అందుకే దాడి చేస్తున్నామని చెప్తుంటే, ఉక్రెయిన్కి అందనటువంటి కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వీళ్ళు యాక్టివేట్ చేశారు.